D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో హత్యకు గురైన వడ్డే మనోజ్ కుమార్ కేసులో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దేవళ్ల మురళి డిమాండ్ చేశారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దేవళ్ల మురళి మాట్లాడుతూ, అత్యంత పాశవికంగా ఇంటి వద్దకు వెళ్లి హత్య చేయడం దారుణ ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వెంటనే తొలగించాలని, వారికి బెయిల్ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసి జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. పెళ్లై కేవలం 40 రోజులు మాత్రమే అయిన మనోజ్ భార్య పరిస్థితి చూసి ఎంతో బాధ కలుగుతోందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరం రోజు. వడ్డీ మనోజ్ కుమార్ని సోమ్యుడు పెళ్ళై 45 రోజులైందంట. ఆ అమ్మాయిని చూస్తుంటే మనకే కన్నీళ్ళలో బాధ కలుగుతున్నది. ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని చూస్తుంటే మనకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నది. నాకు ఒక బిడ్డ ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఒక తిరునాళ్ళ రోజు వాళ్ళ జేజవ్వ దగ్గరికి పండక్కపోతే చిన్న నూకులాడుతూ ఒక రౌడీ షీటర్ ఉన్న వంశీ అనే వ్యక్తి అతి దారుణంగా వాడు ఏ విధంగా ప్లాన్ చేసి అక్కడ చూస్తున్న ఫోటోలో చూసాం. కత్తిపోటు ఎక్కడైతే రెండో ఆప్షన్ లేకుండా మనోజ్ని హతమార్చడానికి ఒక పగడబందిగా ప్లాన్ చేసుకొని హతమార్చాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ పిల్లోడిని ఈ ఉయ్యాలవాడ నుంచి ఊరు బహిష్కరణ చేయాలి. కఠినంగా అటువంటి వాళ్ళని ఉరిదీయాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే అమాయకుడు ఒక చదువుకున్న మనోజు అటువంటి యువకుడిని అతి దారుణంగా హతమార్చడం ఇది చాలా బాధాకరం. ఈరోజు ఈ కుటుంబానికి తీవ్ర కుటుంబానికి కన్నీరు మిగిలిచ్చింది. ఆ పాపను చూస్తూ ఉంటే చాలా బాధాకరం ఉంది. ఏదో పెళ్ళయ్యో 10 ఏళ్ళో 5 ఏళ్ళు అయ్యో ఒక బిడ్డ పాప అయ్యి అంటే ఏదో జరిగిందనుకోవచ్చు. వాళ్ళ యొక్క పెళ్లి చేసుకొని కూడా వాళ్ళు ప్రశాంతంగా కూడా గడపడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఒక అరాచక తీవ్రవాది, ఒక రౌడీ షీటర్ వంశీ ఆ కుటుంబాన్ని మీద దాడి చేయటమే ఇది బాధాకరం. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గౌరి చరితక్క వచ్చి పరామర్శించారు. జిల్లా కలెక్టర్ కూడా వచ్చారు. ఎంపీ గారు శబరమ్మ కూడా ఈ కుటుంబానికి అందరూ కూడా అండగా నిలబడతారన్నారు. నేను కూడా ఒక వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్గా, నేను ఒక వడ్డెర బిడ్డగా నేను ఈ కుటుంబానికి నా వంతు కూడా ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం నుంచి ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి నా వంతు కూడా కృషి చేస్తానని చెప్తున్నా. ఆ అమ్మాయికి ఏ విధంగా మనం అండగా నిలబడాలి, వాళ్ళని ఎవడైతే మనోజ్ని హతమార్చిన వాడిని వాడిని ఉరి తీయాలా, లేని పచ్చానే ఈ ఊరి నుంచి పరిష్కారం చేయాలా. వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళు ఎంప్లాయీస్గా ఉన్నారు, వాళ్ళకి శాశ్వతంగా నిధుల నుంచి వాళ్ళని తొలగించాలని కూడా ప్రభుత్వాన్ని తొలగిస్తున్నాం చెప్తా ఉన్నాం.
డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని ఈ విషయాన్ని లోకేష్ బాబు గారిని ఒకరోజు అపాయింట్మెంట్ అడిగి ఈ అమ్మాయిని కూడా తీసుకొని జరిగిన సంఘటనని వాళ్ళ దృష్టిలో కూడా పెడతాం. ఇక్కడ అందరూ కూడా మరి లక్ష్మీకాంతయ్య కావచ్చు, చక్రి కావచ్చు, శంకర్ కానీ చాలామంది ఇక్కడ అందరూ కూడా ఈ కుటుంబానికి జరిగిన బాధని అందరూ కూడా చిందిస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు. నాకైతే నేను కాకినాడకి వెళ్ళాల్సింది, కాకినాడకి రిజర్వేషన్ గారు చేసుకొని లక్ష్మీకాంత్ అన్నం ఫోన్ చేశాడు. నేను లేదు ఇది జరిగినప్పుడు, అన్నా ఇట్లా జరిగింది మన పిల్లోడికి, నువ్వు తప్పకుండా రావాలంటే తప్పకుండా వస్తాను. నేను కూడా నా వంతుగా ఆ కుటుంబాన్ని మనమంతా కలిసి కూడా న్యాయం జరగడానికి మనం కూడా కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోయి ఆ కసిగందు పసుపు కుంకాలు కూడా సరిగ్గా మరొక ముందే ఆ బిడ్డ తల్లిని, ఆ కుటుంబాన్ని అరాచక ఆ వంశగాడికి ఎట్లొచ్చిందో మనసు కానీ మరి ఈ విధంగా ఈ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారు. మనం ఖచ్చితంగా వడ్డర్లంతా కలిసి ఆ కుటుంబానికి అండగా ఉన్నాం. మరి మనోజ్కి ఆత్మశాంతి కలగాల, ఈ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి మనం అందరూ కూడా తోడుగా ఉండి మనం కూడా అమ్మాయికి ఏదన్నా కానీ ఇంత చిన్న వయసులో మనం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి పార్టీలకు అతీతంగా వచ్చాము. ఈరోజు పార్టీలకు అతీతంగా నిలబడి ఈరోజు మనోజ్ కుమార్కే జరిగింది కాదు, రేపు ఇంకొకరికి ఎవరికైనా కూడా జరగచ్చు. మనం ఎవరైతే అందరూ కూడా అండగా నిలబడాలి. ఇంతకుముందు కూడా అది ఏమో కానీ వడ్డర్ల మీద కసి కట్టారు కొంతమంది. ఇంతకుముందు గతంలో చూసాం ఇదే విధంగా బద్దివేల్లో కూరగాయలు కొనుక్కోమని బండి సైడ్ తీయమంటే ఆ బండి తీయలేదని ఆ పిల్లోడు ఏదో ఒక మాట అంటే పోయి అన్నదమ్ముల్ని ఇద్దరిని చదువుకునే వాళ్ళని బండరాళ్ళతో కొట్టి రెడ్లు సామాజిక వర్గాన్ని చంపేసినారు అన్యాయంగా. ఆ కుటుంబం కూడా అదే మాత్రం రోడ్డు పడింది. ఈరోజు అమాయకుడు ఆ పిల్లోని చూస్తుంటే కన్నీరు మున్నీరు అవుతున్నది, బాధ అవుతున్నది. మరి ఆ అమ్మాయి పెళ్ళై 45 రోజులు కూడా కాల వాళ్ళు ఆరా తీరా కూడా ఇద్దరు కలిసి వాళ్ళు ముచ్చట గడి లేకుండా పాపిస్టోడు వాళ్ళ యొక్క కలిసి జీవనం సాగించేదానికి లేకుండా ఇంత అన్యాయానికి పాల్పడిన వాడిని కఠినంగా వాడిని ఉరి తీయాలి. వాళ్ళ తల్లిదండ్రులని ఎవడైతే ఈ దాడికి పాల్పడి వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకి జీవితాంతరం ఆ ఉద్యోగాల్ని వాళ్ళకి తొలగించాలని కూడా మీడియా ద్వారా మరి డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం.